చూడండి, ఇవి రక్షక తంత్రాలు టాపిక్కి సంబంధించి మన ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్. రక్షక తంత్రాలు అనే భావనను ప్రవేశపెట్టిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు. ఈయనది ఆస్ట్రియా దేశం. మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితుని మీద పదునుగా మాట్లాడిన ఇదే రక్షక తంత్రం. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం విస్థాపనం. పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లాడు ఏడవడం, బొటనవేలు చీకడం మొదలైన శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇదే రక్షక తంత్రం అంటే ప్రతిగమనం. చిన్నపిల్లలాగా ప్రవర్తించడం ప్రతిగమనం. ఒకరి పగటి కళలను కోరికలను తృప్తిపరిచే రక్షక తంత్రం. పగటి కళలు కోరికలు గాల్లో మేడలు కట్టడం అంటే స్వైరి కల్పన. ప్రధాన ఉపాధ్యాయుడి మీద కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థుల మీద చూపించడం, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం అంటే విస్థాపనం. సామాజికంగా అనంగీకార ఆలోచనలు ప్రచోదనాలు చేతనం నుండి అచేతనంలోకి నెట్టివేయబడతాయి అంటే కావాలని మర్చిపోవడం. దీన్ని ఏమంటామంటే దమనం అంటాం. 20 సంవత్సరాల వయసున్న సంగీత 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంది అంటే చిన్నపిల్లలాగా ప్రవర్తించడం ప్రతిగమనం. అహం వాస్తవికతను తిరస్కరించే లేదా తప్పుపట్టే లేదా వక్రీకరించే విధంగా పనిచేసిన అప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన రూపాన్నే రక్షక తంత్రం అంటాం. తరగతి గదిలోని ఒక విద్యార్థి వికాస పూర్వదశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనలను అనుసరిస్తే వికాస పూర్వదశ అంటే ప్రతిగమనం. దీర్ఘకాలం స్మృతి నుండి ఆందోళనలను రేకెత్తించే లేదా భయాన్ని కలిగించే సమాచారాన్ని మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడంలో గల క్లిష్టతను, దానికి సంబంధించిన మనుషుల ధోరణిని ఏమంటారు? మనకి భయాన్ని కలిగించే విషయాలను కావాలని మర్చిపోవడం, స్మృతి నుంచి తీసేయడం అంటే దమనం. చూడండి, ఇవన్నీ మన ప్రీవియస్ డిఎస్సిలో రక్షక తంత్రాలకు సంబంధించి వచ్చిన బిట్స్. 10 బిట్స్ వచ్చాయి, 10 క్వశ్చన్స్. దాదాపు ప్రతి సెక్షన్లోనూ రక్షక తంత్రాలకు సంబంధించి క్వశ్చన్ అడిగి ఉన్నారండి. ఇది మన ఏపీ డిఎస్సి 2018-19 డిఎస్సిలో వచ్చిన బిట్స్ ఇవి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.